Similar triangles. Exercise 8.1 second question. In this given figure, LM is parallel to CD and LN is parallel to DC. Prove that AM by AB is equals to AN by AD. So let's start this solution. Here first we have to take first condition of parallelity. So here if LM is parallel to BC, parallel line is stopping till here only, L and M. So we will get a triangle of this first part of a triangle ABC. So in triangle ABC, if LM is parallel to BC, by basic proportionality theorem, by BPT, by basic proportionality theorem, we can write AM by MB. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంలో ఎప్పుడైతే ప్యారలల్గా ఉన్నాయో అది మనము కరస్పాండింగ్ సైడ్స్ని ఈక్వల్ రేషియోస్ లాగా రాసుకోవచ్చు. సో ఏఎం బై ఎంబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎల్ బై ఎల్సి. దీన్ని రెసిప్రోకల్గా రాసు. సైడ్ బై సైడ్ చేస్తే కన్ఫ్యూజ్ ఉండకుండా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, సెకండ్ పార్ట్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ని సైడ్ బై సైడ్ చేస్తా. సో దీన్ని ఏఎం వచ్చింది న్యూమరేటర్, కానీ ఇక్కడ ఏబి రావాలి. ఏబి రావడానికి మనం రెసిప్రోకల్ చేస్తాం. సో దీన్ని ఏఎం బై ఎంబి రెసిప్రోకల్ వచ్చేసి ఎంబి బై ఏఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సి బై ఏఎల్. ఈ రెసిప్రోకల్ చేసిన దానికి +1 యాడ్ చేస్తే add 1 on both sides. So add 1 on both sides. MB plus AM plus 1 is equals to LC plus AL plus 1. ఇక్కడ ఎల్సిఎం డినామినేటర్ ఏం లేదు కాబట్టి ఇక్కడ 1 అనుకుంటే ఎల్సిఎం ఏఎం అనేది ఎల్సిఎం. ఇది మల్టిప్లై అపోజిట్ దానికి మల్టిప్లై చేయాలి. ఎంబీ ప్లస్ 1 ఇంటూ ఏఎం ఈక్వల్ టు ఏఎం ఓన్లీ బై ఏఎం. సో ఎప్పుడైతే ఎల్సిఎం అంటే అపోజిట్ ఏం లేక 1 ఇంటూ ఈ డినామినేటర్ ఉన్న నెంబర్ని మల్టిప్లై చేస్తే అదే ఆల్ఫాబెట్ వస్తుంది. సో ఏఎం వస్తుంది. సో ఏఎం ఎంబీ ప్లస్ ఏఎం బై డినామినేటర్ ఏఎం, డినామినేటర్ కామన్గా రాయాలి, ఈక్వల్ టు ఎల్సి ప్లస్ ఎల్సిఎం. ఈ ఏఎల్ 1కి మల్టిప్లై చేస్తే ఏఎల్ఏ వస్తుంది. సో ఏఎల్ బై డినామినేటర్ ఏఎల్. సో ఈ డయాగ్రామ్ ప్రకారము ఎంబీ ప్లస్ ఏఎం యాడ్ చేస్తే మనకి ఏబి అని వస్తుంది. సో ఎంబీ ప్లస్ ఏఎంని మనము ఏబి లాగా రాయొచ్చు. ఏబి ఫ్రమ్ ఫిగర్ ఏఎం ప్లస్ ఎంబీ ఈజ్ నథింగ్ బట్ ఏబి అండ్ డినామినేటర్ ఏఎం. ఇది కూడా ఆర్హెచ్ఎస్ కూడా ఎల్సి ప్లస్ ఏఎల్ యాడ్ చేస్తే మనకు కంప్లీట్ లెంగ్త్ ఆఫ్ ఏసీ వస్తుంది. సో ఏసీ బై ఏఎల్. సో రిక్వైర్డ్ టు ప్రూవ్ ఎల్హెచ్ఎస్ మనకి ప్రూవ్ అయిందా చూద్దాము. ఏఎం బై ఏబి మనకి ఏబి న్యూమరేటర్లో ఉంది. సో మనం మనకి రెసిప్రోకల్గా చేయాలి. సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎల్ బై ఏసీ. ఇది ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేద్దాము. ఇప్పుడు సైడ్ బై సైడ్ సేమ్ ప్రాసెస్ కింద ట్రయాంగిల్కి. సో కింద ట్రయాంగిల్ ఏం కండిషన్, ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు సిడి. ఇఫ్ ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు సిడి ఇన్ ట్రయాంగిల్, ఎల్ఎన్ సిడి ఈ కింది ట్రయాంగిల్ అవుతుంది. సో ఏసిడి ఇన్ ట్రయాంగిల్ ఏసిడి by basic proportionality theorem, we can write the corresponding sides as a ratio. So AN by ND is equals to AL by LC. ఇక్కడ మనం ఏం చేసినాము, ఇది రెసిప్రోకల్. ఆన్సర్ రావడానికి ఈ ఏఎన్ ఉంది, కానీ డినామినేటర్ ఏడి ఉంది, మనకి ఎన్డి ఉంది. ఏ రావడానికి ఇది రెసిప్రోకల్ వేస్తాం.
సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఎన్డి బై ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సి బై ఏఎల్. సేమ్ స్టెప్స్. ఈ రెసిప్రోకల్ చేసిన తర్వాత యాడ్ +1, యాడ్ 1 ఆన్ బోత్ సైడ్స్, యాడ్ 1 ఆన్ బోత్ సైడ్స్, యాడ్ 1 ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎన్డి ప్లస్ ఏఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సి ప్లస్ ఏఎల్ ప్లస్ 1. సో ఎల్సిఎం తీసుకోవాలి. ఎన్డి ప్లస్ ఇక 1 ఇంటూ ఏఎన్ అనేది మల్టిప్లై చేస్తే ఏఎన్ వస్తుంది. సో ఏఎన్ డినామినేటర్ ఏఎన్, ఎల్సి ప్లస్ 1 ఇంటూ ఏఎల్ ఏఎల్ బై ఏఎల్. నో, ఈ రెండింటిని ఫిగర్ ప్రకారం ఎన్డి ప్లస్ ఈ ఎన్డి ప్లస్ ఏఎన్ రెండు కలిపితే మనకు కంప్లీట్ ఏడి వస్తుంది. సో ఎన్డి ప్లస్ ఏఎన్ కలిపితే ఏడి. సో ఏడి బై ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎల్సి ప్లస్ ఏఎల్ రెండింటిని యాడ్ చేస్తే ఏసీ అని వస్తుంది. సో ఏసీ బై ఏఎల్. మనకు ఆర్హెచ్ఎస్ వచ్చేసి ఏఎన్ న్యూమరేటర్లో ఉంది. సో దీన్ని కూడా మనం రెసిప్రోకల్ చేయాలి. సో ఏఎన్ బై ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎల్ బై ఏసీ. కీప్ దిస్ అన్ ఈక్వేషన్ 2. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 ఈ రెండు ఈక్వేషన్ ప్రకారం ఆర్హెచ్ఎస్ అనేది సేమ్ ఉంది. ఏఎల్ బై ఏసీ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని రెండు ఇగ్నోర్ చేసేసి ఎల్హెచ్ఎస్ ఈక్వేట్ చేయాలి. సో ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ బై ఏడి. రిక్వైర్డ్ టు ప్రూవ్ వచ్చింది. హెన్స్ ప్రూవ్. Thanks for watching. Please subscribe my channel and share this video to your friends. If you have any doubt, please comment and please subscribe channel. Thanks for watching.